నేను నీకు మాటిస్తున్నాను వసుంధర, ఈ రోజు నుంచి నీకు ఏ ఆపద రాకుండా నేను చూసుకుంటాను. ఒకవేళ అలాంటిదేదన్నా వస్తే నీ ముందు నేను నించుంటాను. అయినా వసుంధర, నువ్వు అంత తెలివిగా ఉంటావు కదా, ఇంత పిచ్చిదాన్లా వాళ్ళనెలా నమ్మావు? ఈ చీర, ఆ పువ్వులు ఇవన్నీ ఎందుకు మేడం? మనం కాలేజ్ అడ్మిషన్ కోసమే కదా వెళ్తున్నాం. పిచ్చి వసుంధర, ఇప్పుడు నువ్వు ఎవరివి? పీపీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్కి కాబోయే కోడలివి. మనుషుల్ని కాకపోతే ఇంకెవరిని నమ్ముతాం సార్? నేను అలానే నమ్మాను. చదివిస్తానని చెప్తే ఇంకొంచెం ఎక్కువ నమ్మాను. ఎవ్వరిని వదలను వసుంధర. ఇప్పటిదాకా వాళ్ళు చేసిన దానికి ప్రతి పైసా వడ్డీతో సహా ఇస్తాను. దానికంటే ముందు నిన్నొక సేఫ్ ప్లేస్లో ఉంచాలి. రే విపుల్, మీ అక్కేదో లేడీస్ హాస్టల్ రన్ చేస్తుందని చెప్పావు కదా, వసుంధర కొన్ని రోజులు అక్కడే ఉండాలి. అడ్రస్ చెప్తావా? సరేరా, థ్యాంక్ యూ. వసుంధర, పద పద. శిరీష, తనిక్కడ కొన్ని రోజులుంటుంది. చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎవరు ధ్రువ తను? నాకు కాబోయే భార్య. ఓ, అయితే చాలా జాగ్రత్తగా చూసుకుంటాను. వసుంధర, నేను వెళ్ళొస్తాను. ఇప్పుడు నేను చేయాల్సింది చాలా ఉంది. వెళ్దాం పద. నువ్వు చేసింది తప్పు అని నేను అప్పుడే బయట పెట్టుండొచ్చు, కానీ నువ్వు మళ్ళీ ఇంకో ప్లాన్ మొదలు పెడతావు. వసుంధరని వేరేలా టార్గెట్ చేస్తావు. అందుకే అందరి ముందు ఇప్పుడు బయట పెట్టాను. ఇంకొకటి విను. రా వసుంధర, ఈ రోజు నుంచి వసుంధరకి ఏ అపాయం వచ్చినా, అది ఎవరి వల్లొచ్చినా, నేను మొదట అనుమానించేది నిన్నే. దానికి నువ్వే సమాధానం చెప్పాల్సి ఉంటుంది. నాతో కాదు, పోలీసులతో. వసుంధరతో నీ మీద పోలీస్ కంప్లైంట్ ఇప్పిస్తాను. నువ్వు చేసిన మోసానికి నిన్ను ఊరికే వదలను. అయిందా నీ వీర సాహస గాథ? అయిపోతే నేను మొదలు పెడతాను. ఇప్పుడు నేను చెప్పేది నువ్వు విను. గ్రీష్మ చేసింది మోసమే అయితే నువ్వు చేసిందేంటి? పెళ్లి చూపుల్లో గ్రీష్మ నచ్చింది అని చెప్పి ఆ రోజు ఎంగేజ్మెంట్ పెట్టుకుని ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఇంకొక అమ్మాయితో గుమ్మంలో అడుగు పెట్టావు. అది మోసం కాదా?
అది నువ్వు ఒక ఆడపిల్లకి చేసిన అన్యాయం కాదా? ఈరోజు గ్రీష్మ మోసం చేసింది, కుట్ర చేసింది అని గొంతు చించుకుని అరుస్తున్నావే, దాని కావ్యం పోసింది ఎవరు? నువ్వే కదా. ప్రతిసారి నువ్వు చేసే తమాషాకి అది పిచ్చిదైపోతోంది. దీనికి పూర్తి బాధ్యత నువ్వే వహించాలి. ఇప్పుడు మనం అసలు మోసం గురించి మాట్లాడుకుందాం. అసలు ఇదంతా నా దగ్గర దాయాల్సిన అవసరం ఏంటి? నేను వసుంధరతో పెళ్లికి ఒప్పుకున్నాను. తనని చదివించడానికి కూడా సిద్ధపడ్డాను. నీకోసం నేను 100 కాదు, ఈ వసుంధర విషయంలో 1,000,000 మెట్లు దిగాను. అలాంటి నన్ను కూడా నువ్వు మోసం చేశావు. లేదమ్మా, నువ్వు మాట్లాడుకో. మాట్లాడద్దు ధ్రువ. దీన్ని దాచిపెట్టి నువ్వు మమ్మల్ని ఫూల్స్ని చేశావు. ప్రతీకారం తీర్చుకోవడం నీకే చెల్లింది ధ్రువ. తల్లిని గుండెల మీద తన్నడం చాలా బాగా నేర్చుకున్నావురా. అది కాదమ్మా, నేను చెప్పడం ఇంకా పూర్తి కాలేదు. నేను చెప్పడం ఇంకా పూర్తి కాలేదు. ఎస్టేట్లో కలిసిన అమ్మాయిని హాస్టల్లో ఉంచి నా దగ్గర డ్రామాలు మొదలుపెట్టావు. పెళ్లికి ఒప్పుకుంటున్నాను, అంతా నీ ఇష్టమని పచ్చి అబద్ధాలాడావు. నిన్ను నమ్మి నాకు కావలసిన వాళ్ళందరికీ గ్రీష్మతో పెళ్లి అని చెప్పాను. రాజీవ్ ఇంటికి వెళ్ళినా మళ్ళీ నా కొడుకు మోసం చేయడు అని హామీ ఇచ్చాను. ఎన్నిసార్లు నీ వల్ల ఒక ఆడపిల్ల తండ్రి కుమిలిపోవాలి? ఎన్నిసార్లు అతని ముందు నేను తలదించుకోవాలి? చెప్పరా, చెప్పు. వీటన్నిటికీ నాకు సమాధానం చెప్పు. నేను చేసిన తప్పుకి రాజీవ్ అంకుల్ ఏ శిక్ష వేసినా నేను యాక్సెప్ట్ చేస్తానమ్మా. మాటలు బాగానే చెప్తున్నావు. గ్రీష్మ జీవితం ఏం చేస్తావో అది చెప్పు. నేను తనని ప్రేమించలేదమ్మా. కేవలం గ్రీష్మ మాత్రమే నన్ను ఇష్టపడింది. నాకిష్టం లేకుండా ఈ పెళ్లి చేసుకున్నా నేను తనతో సంతోషంగా ఉండలేను. ఇప్పుడు నువ్వు చెప్పిన మాటని గుర్తుపెట్టుకో. నువ్వు ధ్రువని ప్రేమించావా? చెప్పు. తనని మనస్ఫూర్తిగా ఇష్టపడే ఇక్కడికి వచ్చావా? లేకపోతే ఎస్టేట్లో మీ నాన్నకిచ్చిన మాట కోసం ఇక్కడికి వచ్చావా? వాళ్ళ నాన్న మాటకి కట్టుబడి ఇక్కడికి వచ్చిందమ్మా.
మరి తనకి ఇష్టం లేకుండా పెళ్లి చేసుకుని నువ్వు సంతోషంగా ఉండగలవా? ఇప్పుడు నా నిర్ణయం చెప్తున్నాను విను. ఇంత దూరం వచ్చాక నేను గ్రీష్మని వదల్లేను. నా సమాధానం కూడా అదే అయితే ఇంత దూరం వచ్చాక నేను కూడా వసుంధరని వదల్లేనమ్మా. గ్రీష్మ విషయం ఇప్పుడు బయటపెట్టడం నేను చేసిన తప్పు కావచ్చమ్మా. కానీ వసుంధరని పెళ్లి చేసుకోవాలన్న నిర్ణయం తీసుకోవడం తప్పు కాదమ్మా. అయితే ఈ క్షణమే నువ్వు ఇంట్లోంచి వెళ్ళిపో. నీకు ఈ వసుంధరే ముఖ్యమనుకుంటే ఈ ఇంట్లో పీపీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్లో నీకు చోటు లేదు. ఇది మల్లికా ప్రతాప్ నిర్ణయం. అమ్మా ఒక్క నిమిషం. నీ నిర్ణయం చెప్పావు కదా, ఇప్పుడు నా నిర్ణయం కూడా విను. ఈ పెళ్లి పత్రికలో ఉన్నట్టు ఈ నెల 27వ తేదీన ఇదే ఆడిటోరియంలో నేను వసుంధరని పెళ్లి చేసుకుంటున్నాను. ఇది ధ్రువ ప్రతాప్ నిర్ణయం. సాయంత్రం 4 వరకు నీ నిర్ణయం కోసం ఎదురు చూస్తూ ఉంటానమ్మా. ఈ నెల 27వ తేదీన ఇదే ఆడిటోరియంలో నేను వసుంధరని పెళ్లి చేసుకుంటున్నాను. సాయంత్రం 4 వరకు నీ నిర్ణయం కోసం ఎదురు చూస్తూ ఉంటానమ్మా.
మా పెళ్లి పత్రిక అత్తయ్య. నువ్వు మాతో ఉంటావని నాకు తెలుసు. దగ్గరికి రమ్మంటున్నారు. అత్తయ్య, నన్ను కలిసినప్పుడు కూడా వసుంధర ఏడవలేదు. నువ్వు దగ్గరికి తీసుకున్నాకే తనలో ఉన్న బాధ బయటకొచ్చింది. మన అనుకున్న వాళ్ళ దగ్గర మాత్రమే మనలో ఉన్న బాధ బయటకొస్తుంది. ఈ ఇంట్లో నేను తనకు ఆ నమ్మకం ఇవ్వకపోయినా నువ్విచ్చావత్తయ్య. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఈ పెళ్లి జరుగుతుంది. నువ్వే జరిపించాలత్తయ్య. మమ్మల్ని ఆశీర్వదించు. నిన్ను బాధపడొద్దని చెప్తున్నారు వసుంధర. బాధ లేకుండా ఎలా ఉంటుందమ్మా? ఈ ఇంట్లో నా వల్ల గొడవలు వస్తున్నాయి. తల్లి కొడుకులు నా గురించి గొడవ పడుతున్నారు. నా వల్ల ఇప్పుడు ఎన్ని సమస్యలు వస్తాయని తెలుసుంటే నేను వచ్చేదాన్నే కాదు. నిన్ను తీసుకుని రావడం వల్లే ఈ గొడవలు రావడం లేదు. గ్రీష్మని పెళ్లి చేసుకోను అని చెప్పడం వల్ల జరుగుతున్నాయి. తనతో నేను బ్రతకలేనని అర్థమైంది. నా అదృష్టం ఏంటంటే నీలాంటి అమ్మాయి నా జీవితంలోకి రావడం. నువ్వేంటో తెలుసుకున్న రోజు ఈ ఆస్తి మొత్తం నీ కాలి గోటికి కూడా సరిపోదని అమ్మకు అర్థమవుతుంది. అది తొందరలోనే. ఇప్పుడు సమస్య నీది కాదు వసుంధర, నాది. యుద్ధం ప్రకటించాను. ఇక వెనక్కి తిరిగి వెళ్ళలేను. చూద్దాం, అమ్మ పంతం గెలుస్తుందో నా ప్రేమ గెలుస్తుందో. అత్తయ్య, ఈ పరిస్థితుల్లో వసుంధరని ఇక్కడ ఉంచలేను. తన్ని హాస్టల్లో దింపేసొస్తాను. ఈ ఇంటికి తనని గౌరవంగా తీసుకొస్తాను, నా భార్య స్థానంలో. నేను వెళ్ళొస్తాను అత్తయ్య. వసుంధర, వెళ్దాం పద. ఈరోజు మీరు డాన్స్ చేస్తున్నప్పుడు ఫోటోలో ఉన్న సంతోషం మీ కళ్ళల్లో చూశానమ్మా. ఇప్పుడు నన్నేం చేయమంటారా ఆంటీ? నాకు మీరు మాటిచ్చారా ఆంటీ? ధ్రువనిచ్చి పెళ్లి చేస్తానని మాటిచ్చారు. ఆ మాట తప్పితే నేను ఊరుకోను. గ్రీష్మ, నేను చెప్పేది విను. నేను వినను ఆంటీ. అది కూడా ధ్రువని మర్చిపో అని చెప్పేటట్టయితే అస్సలు వినను. మీరు పెద్ద బిజినెస్ ఉమెన్ ఆఫ్ ది ఇయర్. నేనొక నార్మల్ మిడిల్ క్లాస్ అమ్మాయిని. మొత్తం ప్లాన్ మీరు చేసి నా మీద నెట్టేశారు. అయినా భరించాను. మీ కొడుకు నా మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తానని బెదిరించాడు. అది సహించాను.
కానీ మీరిచ్చిన మాట తప్పితే నేను ఊరుకోనాంటీ. ఈ సీక్రెట్స్ ని మొత్తం బయట పెట్టేస్తాను. గ్రీష్మ, పిచ్చిదానిలాగా మాట్లాడుకో. అవును, నాకు పిచ్చే. అందుకే మీరు మాట ఇచ్చేటప్పుడే ఆలోచించుకోమని చెప్పాను. నాలో ఆశలు రేపొద్దని బతిమిలాడాను. నీకు నేనున్నాను, ధృవతోనే నీ పెళ్లి చేస్తానంటే నా పుట్టింటిని కూడా వదిలిపెట్టి మీరు చెప్పిన వాటికి తలాడిస్తూ తిరుగుతున్నాను. ధృవతో నా జీవితం ఒక అందమైన అద్దాల మేడలో ఊహించుకున్నాను. ఇప్పుడు అదంతా కూలిపోతున్నట్టు అనిపిస్తోందండి. నీ విషయంలో కూలిపోయింది ఓ అద్దాల మేడ. మా విషయంలో ఒక అద్దాల రాజభవనం. అది కూలిపోనిస్తానా? ఏం చేస్తారా ఆంటీ? ఇప్పుడు మీరు ధృవని ఆపగలిగారా? ఇప్పుడు ఆపలేకపోవచ్చు, కానీ వాణ్ణి ఎలా ఆపాలో నాకు తెలుసు. నువ్వు నన్ను ఇంత మాదిరి మోసం చేయొచ్చా పొండాట్టి? పద వెళ్దాం. నీయారా రేయ్, అది నా పెళ్ళాం. ఇదిగో మ్యారేజ్ సర్టిఫికెట్. ఎవరా నువ్వు? వసుంధరకి అసలైన మొగుణ్ణిరా.